నువ్వు ఫైల్ క్రియేట్ చేసినాక లోపల ఇప్పుడు నువ్వు కోడ్ టైప్ చేయాలి. కోడ్ ఎలా టైప్ చేస్తావంటే పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్, ఇది ఆల్రెడీ వచ్చి ఉంటుంది. పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్ అని వచ్చి ఉంటుంది. ఇది ఫైల్ నేమ్, ఓకేనా? ఇది ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ వచ్చాక బ్రాకెట్స్ ఓపెన్ చేస్తావు. బ్రాకెట్స్ ఓపెన్, బ్రాకెట్స్ క్లోజ్, ఓపెన్ అయి ఉంటుంది. ఇలా ఉంటుంది. దాని లోపల పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఎప్పుడు కానీ ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇది ఆర్గ్యుమెంట్స్ అంటే స్ట్రింగ్ టైప్ ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకుంటుంది, ఓకేనా? అర్థమవుతుందా? తర్వాత ఇది ఇన్నర్ బ్లాక్లో నువ్వు ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్లో ఇన్నర్ బ్లాక్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఈ సిస్టమ్ ఈ హలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తుంది. ఎక్కడ ప్రింట్ చేస్తుంది? కన్సోల్, ఓకేనా? అక్కడ హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తుంది, ఓకేనా? ఇక్కడ కన్ఫర్మ్ సెమీకోలన్ ఉండాలి, ఓకేనా? అర్థమవుతుందా? ఇది మెయిన్ ఫైల్. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఓకేనా? ఇది ఫైల్ క్రియేట్ అయినాక బ్రాకెట్స్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్, బ్రాకెట్స్ లోపల పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇది రాయాలి. PSVM పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇలా గుర్తుంచుకో. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ స్ట్రింగ్ అనే ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. నువ్వు ప్రింట్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ నువ్వు ప్రింట్ రాసినా కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. ప్రింట్ ఎల్ఎన్ అంటే న్యూ లైన్, ఓకేనా? న్యూ లైన్, ఓకేనా? అర్థమవుతుందా? హలో వరల్డ్ ఇదేంటిది? ఈ బ్రాకెట్స్లో ఈ కాయిట్స్ లోపల హలో వరల్డ్ అని ప్రింట్ చేసి ఇక్కడ నీ పేరు ప్రింట్ చేసినా అది కన్సోల్ అవుపడుతుంది, ఓకేనా? అర్థమవుతుందా? అంతే. బ్రాకెట్స్ క్లోజ్, ఈ బ్రాకెట్స్ క్లోజ్. ఇప్పుడు మనం అనేది ఒక ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసినాక దానిలో ఫైల్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు, ఓకేనా? ఫైల్ అంటే ఇక్కడ ఎస్ఆర్సీ ఉన్నాయి కదా, లవ్లీ వాళ్ళ అనే ఫోల్డర్. దాని లోపల ఇవన్నీ ఫైల్స్. ఎస్ఆర్సీ అనే దాని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని వచ్చినాక ఇక్కడ స్టేట్ న్యూ అని వచ్చి కిందికి క్లాస్ అని ఉంటుంది. క్లాస్ అని వచ్చినాక మనకి ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఫైల్ నేమ్ నేను ఏమి ఇస్తాను అంటే స్టార్టింగ్ ప్రోగ్రామ్ HELLO హలో WORLD వరల్డ్ అని ఇచ్చి ఎంటర్ వస్తాగానే నాకు ఇట్లా డైరెక్ట్ క్రియేట్ అయి వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే పబ్లిక్ తీసేసాను. అవి యాక్సెస్ స్పెసిఫైయర్స్ అవి నేను ముందుకెళ్తుంటే చెప్తాను. ఇప్పుడు అవసరం లేదు. అది నీకు స్టార్టింగ్ ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చిన బ్రాకెట్స్ ఓపెన్, బ్రాకెట్స్ క్లోజ్. ఇప్పుడు క్లాస్ హలో వరల్డ్ ఎందుకు వచ్చింది? ఇక్కడ హలో వరల్డ్ అంటే ఫైల్ నేమ్ అనమాట. క్లాస్ హలో వరల్డ్ ఫైల్ నేమ్. ఇప్పుడు క్లాస్ లోపల ట్యాబ్ ప్రెస్ చేసి ఇప్పుడు PUBL పబ్లిక్ STA స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఓకేనా? మెయిన్ ఎప్పుడైనా ప్రోగ్రామ్ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా? స్ట్రింగ్ ఇంకా ARJS ఆర్క్స్ తర్వాత మళ్ళా కర్వీ బ్రాకెట్స్ ఓపెన్, కర్వీ బ్రాకెట్స్ క్లోజ్. ఇప్పుడు దీని లోపల నువ్వు ఏదైనా స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనుకుంటే అప్పుడు నువ్వేం చేస్తావు? SYSOUT సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ వస్తుంది. ఇది ఎక్లిప్స్ లో షార్ట్ కట్. నేను ఏం చేస్తా అంటే షార్ట్ కట్ వాడడానికి కంట్రోల్ స్పేస్ బార్ అంటే లాంగ్ ఉన్నది మొత్తంగానే ఇట్లా ప్రింట్ అవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అర్థమవుతుందా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, ఓకేనా? బ్రాకెట్స్ ఓపెన్, బ్రాకెట్స్ క్లోజ్ ఓపెన్. దాని లోపల ఇప్పుడు నేను ఏమైనా ప్రింట్ చేస్తే WLCOM వెల్కమ్ టు లవ్లీ, ఓకేనా? WALLH వాళ్ళ, ఓకేనా? వెల్కమ్ టు లవ్లీ వాళ్ళ వచ్చి కంట్రోల్ S వచ్చిన సేవ్ అవుతుంది. సేవ్ అయినాక ఇప్పుడు రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఏమొచ్చింది? వెల్కమ్ టు లవ్లీ వాళ్ళ, ఓకేనా? వెల్కమ్ టు లవ్లీ వాళ్ళ. ఇది మన జావా ఫస్ట్ ప్రోగ్రామ్. అర్థమైందా? క్లాస్ హలో వరల్డ్ అనేది ఫైల్ నేమ్. దీని లోపల బ్రాకెట్స్ ఓపెన్, బ్రాకెట్స్ క్లోజ్, మళ్ళీ లోపల బ్రాకెట్స్ ఓపెన్, బ్రాకెట్స్ క్లోజ్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ PSVM, ఓకేనా? స్ట్రింగ్ ఆర్క్స్.
మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ బ్రాకెట్స్ లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎస్వై ఎస్ఓయూటీ అని ప్రింట్ చేస్తే లోపల ఏ ఎంటర్ అయితే అది వస్తుంది. అంతేనా? అర్థమైందా?